కట్టుకోండి అని ఆయన అన్నాడు. నేనేం చెప్తాను, నేను కట్టిస్తాను, నేను ఇస్తాను నేను అంటాను. నేను కంటే ఎవరికి ఇస్తాను, వాళ్ళకి ఇస్తాను. మరి మోడీ గారు చేసిన పనిని నేనేం చేస్తాను, నాశనం చేసుకుంటాను. అట్లా అందుకే ఒక్కసారి బుద్ధి చెప్తే మోడీ గారు ఏం చేస్తాను బీజేపీ పార్టీ అర్థమవుతుంది. ఇప్పుడు అది అర్థం కాకుండా చేస్తాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీకు అసలు ఏం జరుగుతుందో అసలు అప్పుడు కానీ అసలు ఇక మీ బండి అనడు వాళ్ళతో ఉండాలి. అప్పుడే బస్సు వీళ్ళు నలుగురు రోజులు ఆయనకు అందరూ దిక్కుది ఉంది. డబ్బు అంటే చదవకపోతే గంటలు కొట్టుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి చేసింది. ఆయనకు దిక్కుది లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఇంట్లో లేదు. ఆయన మనమల్ని ఎత్తుకపోతేనే దొరికించుకుంటేందుకు వీళ్ళు పోలీస్ కంప్లైంట్ రాసిచ్చింది ఒక సందర్భం. అసలు అలాంటి వాళ్ళు బీజేపీ పక్క వాళ్ళని చూడండి, నా పెళ్ళి, నా చిన్నమ్మ, ఏమంటే బీజేపీ ఇక్కడ చూడగానే మీరందరూ కనిపిస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు నేను మీరందరూ చూసినాను, మీరు 60 ఫోటో దిగుతాను. నేను మోను నాకు ఇక్కడనే ఇంట్రెక్షన్ అట్లుంటుంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలను వదిలిపెట్టి పోవడం అనేది జరగదు. సొంతంగా స్వార్థంగా పనిచేయడం అనేది అసలే జరగదు. మనకు ఒక్కసారి అవకాశం మార్పు చేయాలి, ఇప్పుడు చేయాలి, అసెంబ్లీ చేయాలి. చేసిందనుకో